ప్రభుత్వానికి మధ్య వారధులుగా ఉన్నటువంటి వాలంటీర్లు కుల, మత, ప్రాంతము, వర్గము అలాగే మరీ ముఖ్యంగా ఏ పార్టీ అన్నది కూడా చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి అంటే అవ్వాతాతలకైతే ఏమి, దివ్యాంగులకైతే ఏమి, అలాగే దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులైనటువంటి వారైతే ఏమి మొత్తంగా 66.40 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతి నెల 1వ తేదీనే టంచనగా తెల్లవారుజామునే వాళ్ళ ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్ అందజేస్తున్నారు ఈ వాలంటీర్లు. కానీ చంద్రబాబు నాయుడు అండ్ కో ఏం చేసిందో మనకందరికీ తెలుసు. ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ముందు నుంచి కూడా చంద్రబాబు నాయుడు అయితే ఏమి, పవన్ కళ్యాణ్ అయితే ఏమి నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. వాళ్ళ గురించి దుష్ప్రచారాలు చేస్తూనే ఉన్నారు. ఈ వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలి, చెల్లుబాటు కాకుండా చూడాలని చెప్పి ఎన్నిసార్లు కోర్టు మెట్లెక్కి వచ్చారో కూడా మనకందరికీ తెలుసు. అంటే పేద ప్రజలు బాగుండడం వాళ్ళు చూడలేకపోతున్నారని, వాళ్ళు కళ్ళలో నిప్పులు పోసుకుంటున్నారని ప్రతి ఒక్కరికి తెలుసు. ఇది ఇప్పుడు నిన్నటితో ఈ విషయం ఇంకా ప్రతి ఒక్కరికి ఓపెన్ గా తెలిసిపోయింది. ఏమంటే వాలంటీర్ వ్యవస్థ అన్నది ప్రజల కోసమే, పేద ప్రజల కోసమే పనిచేస్తుందని తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఆయన పెత్తందారుల వైపే మొగ్గు చూపి పేద ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలి అని నిర్ణయించుకున్నాడు, కంకణం కట్టుకున్నాడు. ఆయన పాలనలో పెద్దలైతే ఏమి, పాపం అవ్వాతాతలు ఎన్నోసార్లు సొమ్మసిల్లి పడిపోయారు పెన్షన్ల కోసం. బ్యాంకుల చుట్టూ తిరగలేక ఎండల్లో గాని, నడి రోడ్లలో గాని బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణ చేసుకుంటూ అటువంటి పరిస్థితులన్నీ పోయి ఇప్పుడు ఆనందంగా వాళ్ళ ఇళ్లలోనే ఉండి ఇంటి వద్దకే వాళ్ళకి పెన్షన్ వస్తుంటే చూడలేని చంద్రబాబు నాయుడు అండ్ కో ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం మనమందరము చూసాము. ఇదంతా అసలు సిగ్గుచేటు అనిపిస్తుంది. ఈ ఎలక్షన్ల టైంలో ఇటువంటి అంటే ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేసి ఇలాంటి విషయాలు తేవడం అంటే వాలంటీర్లు పెన్షన్లు కూడా పంచకుండా చేయడం అంటే ఎంత దుర్మార్గమైన చర్య మనకందరికీ తెలుస్తుంది. దీన్ని మనమందరము ఖండించాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు 58 నెలల నుంచి ప్రజలందరూ అంటే అర్హులైన పెద్దవాళ్ళందరూ కూడా ఎంత ఆనందంగా ఉన్నారో ఇప్పుడు ఈ 3 నెలల కాలంలో వాళ్ళందరూ మళ్ళీ మండే ఎండలో వేసవిలో వాళ్ళు మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరిగి వాళ్లకు ఎన్ని కష్టాలు పెట్టాలనుకున్నాడో చంద్రబాబు నాయుడు మనమందరము చూడబోతున్నాము. అంటే ఆయనకు చిత్తశుద్ధి లేదు. పేద ప్రజలంటే ఆయనకు ప్రేమ లేదు. కనీసం ప్రేమ కాదు, ఎంత పగ పెంచుకున్నాడో పేద ప్రజల మీద మనకందరికీ తెలుస్తుందే ఉంది. మనమందరం కూడా తిప్పికొట్టే పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబు నాయుడిని అసలు వదిలే ప్రసక్తి లేదు ఎవ్వరు గాని. ప్రజలు అయితే ఏమి, పేద ప్రజలు మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వైపే ఉన్నారు. ఈ చంద్రబాబు నాయుడు అండ్ కో చేస్తున్నదంతా పెత్తందారుల కొమ్ము కాస్తున్నారు. ఇదంతా మనం చూసే పరిస్థితిలో ఓటర్లు ఎవరూ లేరు. అందుకే చంద్రబాబు నాయుడు అండ్ గ్యాంగ్ ఎంతమంది కలిసి వచ్చినా వాళ్ళని ఈడ్చి కొట్టే రోజులు ఖచ్చితంగా జూన్ 4వ తేదీ జరిగే కౌంటింగ్ లోనే బయటపడబోతుంది. మనమందరము చూస్తూనే ఉంటాం ఇదంతా.